హాయ్ ఎవరివన్, ఈరోజు మనం సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1 మోడల్ పేపర్ 24-25 జనరల్ సైన్స్ పేపర్ 2 బయాలజికల్ సైన్స్ లేటెస్ట్గా జరిగినటువంటి SA1 బయాలజీ క్వశ్చన్ పేపర్ వాటి యొక్క ఆన్సర్స్ని తెలుసుకుందాం. ఇది 10th క్లాస్ విద్యార్థులకి చాలా ముఖ్యమైనటువంటి వీడియో. దీంట్లో ఉండేటువంటి అంశాలు మీరు రాయబోయే పబ్లిక్ ఎగ్జామ్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి ఆన్సర్ పేపర్స్ని స్వయంగా నేను రాయటం జరిగింది. ఈ ఆన్సర్ పేపర్స్ని కానీ మీరు ఒకసారి చూస్తే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆన్సర్ పేపర్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆన్సర్ పేపర్ రాసేటప్పుడు మనం నీట్గా మనకు తెలిసినటువంటి ఆన్సర్, ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ తెలుసో ఆ క్వశ్చన్ నెంబర్ని మార్జిన్కి యువతల వైపు వేయాల్సి ఉంటుంది. చాలామంది విద్యార్థులు చాలా తక్కువ మార్జిన్ని వదులుతూ ఉన్నారు. అలా తక్కువ మార్జిన్ వదిలినప్పుడు మనం అక్కడ వేయాల్సినటువంటి క్వశ్చన్ నెంబర్ని సరిగా వేయలేక మర్చిపోతూ మార్కుల్ని కోల్పోతూ ఉన్నాం. అటువంటి పరిస్థితి రాకుండా మీరు రాసే ఆన్సర్ షీట్లో వీలైనంత వరకు మార్జిన్ని వదిలే ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను రాసినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్ని కానీ చూస్తే మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. ప్రతి ఆన్సర్ ఏ క్వశ్చన్కి రాస్తున్నామో ఆ క్వశ్చన్ నెంబర్ని ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్గా కూడా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఇలా రాయడం జరిగింది. విద్యార్థులు మాత్రం దీన్ని అవాయిడ్ చేయండి. ఇది మీరు రాసే ఆన్సర్ స్క్రిప్ట్లో రాయాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఆన్సర్స్ మాత్రమే రాయగలరు. ఇక ముందుగా ఈ ప్రశ్నాపత్రంలో ఉండేటువంటి ప్రశ్నల్ని ఒకసారి చూసి ఆ ప్రశ్నలకి సమాధానాలు ఎలా రాయాలి, ఆ సమాధానాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సెక్షన్ 1 మార్క్ క్వశ్చన్స్, 6 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ DNA. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కానీ చూస్తే డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. సెకండ్ క్వశ్చన్, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ గ్రోత్ ఇన్హిబిటింగ్ ప్లాంట్ హార్మోన్. ఇక్కడ తెలుగులో క్వశ్చన్ చూస్తే పెరుగుదలను నియంత్రించే మొక్క హార్మోన్కు ఒక ఉదాహరణ ఇవ్వండి. తెలుగు క్వశ్చన్కి ఇంగ్లీష్ క్వశ్చన్కి చిన్న తేడా ఉంది, దాన్ని మనం గమనించాలి. సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ ఇంగ్లీషు తెలుగుకి క్వశ్చన్లో చిన్న డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇంగ్లీష్లో అయితే ఆన్సర్ వచ్చి అబ్సైసిక్ యాసిడ్ మాత్రమే అవుతుంది. ఖచ్చితంగా అబ్సైసిక్ యాసిడ్ మాత్రమే రాయాలి. తెలుగు మీడియం అయితే ఇక్కడ కనిపించే ఫైటో హార్మోన్స్లో ఏదో ఒక ఫైటో హార్మోన్స్ రాసినా మనకు రావాల్సిన మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ స్మాల్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. క్వశ్చన్ నెంబర్ 3 ఆన్సర్ కానీ చూస్తే ది ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఆర్ కాల్డ్ విల్లై. ఇఫ్ దిస్ విల్లై వర్ ఆబ్సెంట్, ది సర్ఫేస్ ఏరియా అవైలబుల్ ఫర్ అబ్జార్ప్షన్ వుడ్ బి సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్డ్. ఇక్కడ ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్కి మనకు 1 మార్క్ అనేది వస్తుంది. ఒక పాయింట్ రాస్తే చాలు. ఫోర్త్ క్వశ్చన్, అయోడిన్ ఈజ్ నెసెసరీ ఫర్ ద థైరాయిడ్ గ్లాండ్స్ టు రిలీజ్ థైరాక్సిన్ హార్మోన్. ఇన్ కేస్ అయోడిన్ ఈజ్ డెఫిషియంట్ ఇన్ అవర్ డైట్, there is a possibility that we might suffer from goiter. Read the information given in the above passage. Write how goiter can be prevented. Fourth question answer gan chuste, goiter disease can be prevented by consuming iodized salt in food. Fifth question, which reproduction process in Plasmodium is seen in the given picture. Fifth question answer chuste, multiple fission. Next question number 6, write a precaution that you want to take to prevent respiratory diseases. Sixth question, I practice pranayama to strengthen my lungs capacity. I don't smoke. Section 2 marks questions, 4 questions ఉన్నాయి ఇక్కడ. Question number 7, what are the advantages of sexual reproduction over asexual reproduction? Section 2కి సంబంధించి 7th క్వశ్చన్ ఆన్సర్ కానీ చూస్తే, through sexual reproduction the offspring has the characters of both parents. The survival of the species endure as there are more variations. The offspring can easily adapt to environmental changes. This also improve the health of humans.
Question number 8. If you have a chance to meet a gynecologist, what questions do you ask about puberty and sexual characters? Next, 8th question answer gan chuste, what are the changes seen commonly in both boys and girls at the time of puberty? When do sexual characters starts in both boys and girls? Question number 9. What will be the consequences if the cerebrum of one's brain is damaged? 9th question answer, body parts cannot be moved. Paralysis occurs. We lose our memory and thinking ability. We lose sense of hearing, smell, sight, hunger, etc. Question number 10. Read the information given in the table and answer the following questions. Blood vessels functions. Artery carries blood from the heart to the body organs. Vein carries blood from the body organs to the heart. Blood capillaries connect arterioles and venules at the tissue. ఇక క్వశ్చన్స్ చూస్తే, విచ్ బ్లడ్ వెజల్స్ ఓపెన్ ఇన్ టు ద హార్ట్? 10th క్వశ్చన్, ఏ ఆన్సర్ వెయిన్. అలాగే క్వశ్చన్ బి, విచ్ బ్లడ్ వెజల్స్ క్యారీ బ్లడ్ టు ద బాడీ ఆర్గాన్స్? బి ఆన్సర్ ఆర్టరీ. నెక్స్ట్ సెక్షన్ 3 4 మార్క్స్ క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 11. రైట్ డిఫరెన్స్ బిట్వీన్ ద మోడ్ ఆఫ్ రెస్పిరేషన్స్ that takes place in the presence of oxygen and in the absence of oxygen. 11th question answer, the mode of respiration that takes place in the presence of oxygen. The mode of respiration that takes place in the absence of oxygen. First point, the respiration that takes place in the presence of oxygen is called aerobic respiration. The respiration that takes place in the absence of oxygen is called anaerobic respiration. Oxygen is used to break down glucose. Oxygen is not involved in the breakdown of glucose. It occurs in the cytoplasm and mitochondria. It occurs only in cytoplasm. Glucose break down completely, glucose break down partially. More energy is released, less energy is released. Next, 12th A question, draw a well labeled diagram of female reproductive system in human beings. 12th question, diagram. ఇక్కడ ఈ డయాగ్రామ్ని పెన్సిల్తో వేయాలి. అలాగే 4 పార్ట్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే డయాగ్రామ్కి 2 మార్క్స్, పార్ట్స్కి 4 పార్ట్స్కి 2 మార్క్స్. క్వశ్చన్ బి, అబ్జర్వ్ ద పిక్చర్ గివెన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ఏ అండ్ బి ఇన్ ద పిక్చర్. 12th బి క్వశ్చన్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్, ఏ సెఫల్, బి పెటల్. 2 మార్క్స్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్కి. క్వశ్చన్ నెంబర్ 2, నేమ్ ద మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఇన్ ద ఫ్లవర్. సెకండ్ వన్, స్టీమెన్. Question number 3, name the part of the flower that contains egg cells. Third one, pistil or ovary. Question number 13, give 4 examples to show that plants response to the stimuli. 13th question answer చూస్తే, leaves of touch me not plant fold up when we touch them. Plants grow towards the light passing through the window. Sunflower turns toward the sun in the daytime. Pollen tubes grow towards ovules. Tendrils grow towards the support. ఇలా కాకుండా రెస్పాన్సెస్ యొక్క నేమ్స్ రాసినా కూడా మనకు 4 మార్క్స్ రావడం జరుగుతుంది. ఫోటోట్రోపిజం, థిగ్మోట్రోపిజం, కీమోట్రోపిజం, హైడ్రోట్రోపిజం, జియోట్రోపిజం. క్వశ్చన్ నెంబర్ 14, రీడ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఫాలోడ్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద న్యూట్రియంట్స్ డైజెస్టెడ్ బై సలైవా. 14th క్వశ్చన్ ఆన్సర్ని కానీ చూస్తే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కార్బోహైడ్రేట్స్. సెకండ్ క్వశ్చన్, విచ్ గ్లాండ్స్ సెక్రేట్స్ డైజెస్టివ్ జ్యూస్ విత్ నో ఎంజైమ్స్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ లివర్. క్వశ్చన్ నెంబర్ 3, వేర్ డూ ప్రోటీన్స్ డైజెషన్ స్టార్ట్స్ ఇన్ హ్యూమన్ బాడీ. థర్డ్ క్వశ్చన్ స్టమక్. క్వశ్చన్ నెంబర్ 4, నేమ్ ద ఎంజైమ్స్ దట్ డైజెస్ట్ ఫ్యాట్స్. ఫోర్త్ క్వశ్చన్ లైపేజ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, వాట్ precautions do you want to take to manage diabetes. 15th question answer, regular health checkups and blood tests to know the sugar levels in the blood. Avoiding sweets and sugar in food. Do exercise regularly. Completely avoid smoking and alcohol. Proper and timely diet. 8 marks questions, 2 questions ఉన్నాయి ఇక్కడ, ఇంటర్నల్ చాయిస్తో ఉన్నాయి అవి కూడా. 16th A question, describe the structure of nephrons. Why do they called as functional unit of excretory system?
Section 4, 16th question, A question answer. Nephron is the structural and functional unit of kidney. Each nephron has a capillary cluster called glomerulus. It is associated with a cup-shaped structure called Bowman's capsules. Bowman's capsules is connected to a coiled tube called renal tubes. Renal tubule is surrounded by a network of blood capillaries. Why do they called as functional unit of excretory system? ఇక్కడ ఉండే క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ రాసినందుకు 6 మార్క్స్ వస్తే, అలాగే చివరున్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేసినందుకు 2 మార్క్స్ వస్తుంది. దీన్ని వదిలేస్తే మనం ఒక 2 మార్క్స్ లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నెఫ్రాన్స్ పెర్ఫార్మ్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్క్రేటరీ సిస్టమ్. హెన్స్ నెఫ్రాన్ ఈజ్ కాల్డ్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎక్స్క్రేటరీ సిస్టమ్. క్వశ్చన్ బి, డిఫరెన్షియేట్ రిఫ్లెక్సెస్ అండ్ వాలంటరీ రియాక్షన్స్. 16 బి. ఏ క్వశ్చన్ ఆన్సర్. రిఫ్లెక్స్ రియాక్షన్స్, వాలంటరీ రియాక్షన్స్. Involuntary actions controlled by the spinal cord. These actions are carried by the brain, occur spontaneously and unconsciously. These actions need our consciousness. Automatic response that help our protection and well-being. Coordinate movements involving multiple body systems. Either voluntary or involuntary muscles are involved. Voluntary muscles are involved. B. కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్, కోఆర్డినేషన్ ఇన్ ఎనిమల్స్. నెక్స్ట్ 16th బిలో బి క్వశ్చన్ ఆన్సర్. కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్, కోఆర్డినేషన్ ఇన్ ఎనిమల్స్. క్యారీడ్ త్రూ ద phytohormones, carried through the nerve impulse and hormones. Hormones are released in the cells at specialized sites. Hormones are secreted by endocrine glands. Hormones are diffused through the cells up to the target cells. Hormones are carried to the target cells through blood. Coordination undergoes slowly. Coordination undergoes quickly. Next question number 17th. A question. Write an experiment to prove that carbon dioxide is more in exhaled air than in inhaled air. Next 17th. A question answer. Aim to prove that carbon dioxide is more in exhaled air than in inhaled air. Apparatus: test tubes, lime water, syringe, etc. Procedure: take equal quantities of freshly prepared lime water into the test tubes. Blow air through the lime water in one of the test tubes. Note how long it takes for the lime water to turn milky. Use a syringe to pass air through the lime water taken in the another test tube. Again, note how long it takes for the lime water to turn milky. Observation: the lime water turns milky quickly when air is blown through it compared to when air is passed through it using syringe. Conclusion: this proves that carbon dioxide is more in exhaled air than in inhaled air. 17th B question. Write the procedure of experiment you conducted to observe the spores in rhizopus. Next 17th B answer. Aim to observe the spores in rhizopus. Apparatus: bread slice, water, slide, cover slip, microscope, toothpick. Procedure: take a bread slice and sprinkle some water on it. Place this bread slice in a dark and damp place. Leave the slice without disturbing for 2-3 days and seen whitish thread-like structure with black or grey colors. Take a slide and place a drop of water on it. By using a toothpick, carefully separate a piece of bread slice and place it on a drop of water on the slide. Cover the piece of bread with cover slip and observe it under microscope. Observation: fine thread-like structures with round knobs are seen on top. Conclusion: these thread-like structure are the rhizopus and round ball-like structure are sporangia with spores. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.